ఈమె మేజర్గా ఇక్కడ ఈమె ఇది వరకు ఈ విధంగా చేస్తుందనే సీసీ కెమెరాలు పెట్టిండా ఏంటి అసలు ముందు విషయం ఇంతకు ముందు ఒకటి అవి ఆల్రెడీ నెల రోజుల నుంచి స్కెచ్ చేసింది. అది మాకు ఆడ చెవుల పడంగా వింటాం ఏదా ఏమని స్కెచ్ చేసింది తల్లి అసలు ఆయన మొత్తానికి సిరంజి అన్న అదే కుండీలో దాపెట్టిన నేను అవి పేపర్ ఈ కుండీలో ఎక్కడ అవి ఏం సూదులని డాక్టర్ రాయాలంటారు, ఏం ఇంజక్షన్ అని పడేస్తారు మీరు అని అవి పేపర్ ఇలా దాపెట్టిన ఇలా దాచిపెట్టారు మీరు. ఆయన అక్కడ చనిపోగానే ఈమెకు ఫోన్ చేసి నేనున్న ఇంట్లోనే ఫోన్ చేసి ఏమని చెప్పింది, కిరాయి ఉన్న వాళ్ళ కాలు మొక్కుతాను ఎందుకు అంటారన్న. ఆ రోజు మీకు ఫోన్ చేసి మీరు అందరు ఒక రూమ్ లో రారు కిరాయి ఉన్న రూమ్ లోకి అంటే మేము వీళ్ళు అందరు పోయారు, వీళ్ళతో పాటు సంధ్య లోపలికి పిలిపించుకుంది అందరినీ ఫోన్ లా సర్కదాకా నుంచి చిన్న పిల్లలకి అని పెద్దోళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మీడియా వాళ్ళు వచ్చినా కానీ అందరికి మనసం మీకేని కింద పట్టడని చెప్పు మీ కాలు ఎందుకు బతికేయాలని నేను సీరియస్ అయినా. ఆ రోజు నేను సీరియస్ అయినా, నేను బిడ్డ తప్పే ఎందుకు బతికేయాలా, కారు ఎక్కించడం నా పేరు చెప్పిగానే చెప్పదని చెప్పొద్దని చెప్పినా ఆయన చెప్తుంది. ఆయన కొట్టనికి పోయినా నువ్వు తప్పేసి ఓకే ఇంకా కొంతమంది కూడా ఇక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క మీరు ఇక్కడ బిల్డింగ్ లో తాగిండ ఇక్కడ తాగిరు ఫస్ట్ అని చెప్తా ఉన్నారు కదా, ఇదే రూమ్ లో కదా, ఒకసారి రండి. ఇక్కడ ఫస్ట్ ఈ రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ లో ఫస్ట్ కూర్చొని బంటి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రశాంత్ బంటి ఫస్ట్ ఈ రూమ్ లో కూర్చుంటాయి. మార్నింగ్ నుంచి 4 గంటలకు బయటకు వచ్చారు, రూమ్లకి బయటకు వచ్చి ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ చైర్లు వేసుకొని కూర్చుందాం అని చెప్పారు. అక్క మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ దగ్గర రండి. ఆమె మా చెల్లె, మేము ఇక్కడ వస్తాం కాబట్టి కింద పడ్డప్పుడు ఉన్నారా మీరు? మేము ఉన్నాం, మేము అంబులెన్స్ వచ్చినప్పుడు కింద పడ్డప్పుడు అన్ని చూసినాం కాబట్టి ఇంత కరెక్ట్ మాట్లాడుతున్నాము. అయితే ఇప్పుడు ఆమె లోపల తన కింద పడ్డా కానీ బతికిందంటే అదృష్టం తనది. నువ్వు పాపం చేద్దామని చూసినా కానీ ఆయన పుణ్యంలా ఆయన ఎంత పుణ్యం చేసిండు, బతికిండు, గ్రేట్, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ నువ్వు మళ్ళీ తెల్లారిపాము ఆయన వచ్చిండు, అందరితో మాట్లాడిండు, అన్నీ చేసిండు. ఇలా మేము గిన్నె కూర్చున్నాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే స్కూటీ మీద పోయి ఆమె దొంగసానంలా ఇవి సిరంజి ఎక్కించడం అవి ఏం పని చేస్తుందేమో నర్స్ అంటున్నారు కదా. ఆమె ఇంత ముందు చేసిండు అంటే ఈయన పోకముందు ఇంత ముందు సిస్ కెమెరాలు పెట్టకముందు అప్పుడు కొంచెం నమ్మకం ఉండే పోయింది. ఏం పని చేసేది ఈమె హాస్పిటల్లో పని చేసినట్లు తెలుసు కొంచెం అంతే. దాంట్లో ఇదేంటి ఈమె మేజర్గా ఇక్కడ ఈమె ఇది వరకు ఈ విధంగా చేస్తుందనే సీసీ కెమెరాలు పెట్టిండా ఏంటి అసలు ముందు విషయం? ఇంతకు ముందు ఒకటి ఇట్లా అయిందని కొంచెం భయం చెప్పి సిస్ కెమెరాలు పెట్టిండు. ఇంతకుముందు ఇలాంటిది ఒకటి జరిగితేనే సిస్ కెమెరా పెట్టిండు డౌట్తోని, కాలని పెట్టలే అన్న. ఇంత ముందు కూడా వేరే వాళ్ళతో అనిల్తోనే ఉండేనా అక్రమ సంబంధం, ఇంకోరెవరైనా ఉండే కాకుండా ఇంకా వేరే చాలా మంది? ఓకే. అయితే మా చెల్ల గురించి వస్తా కదా నేను, ఆ రోజు అన్న వచ్చి నుంచి చాలా రోజులు మాట్లాడగా కదా అని గిట్లా వచ్చినాం కానీ గిట్లా అయితే మాట్లాడిద్దామనుకోరు మీరు కూడా, సౌదీ నుంచి వచ్చిండు కదా అన్న అని అట్లా అనుకొని చేసినాం. ఇక అందరూ ఇట్లా ఇప్పుడు మా చెల్ల జరిగింది చెప్పిందా, ఇలా మిస్టేక్ ఏం చేసినంటే ఆమె సిరంజిల పాకి ఈమెకు మనకి సుజాతకి ఇచ్చింది కదా, ఆమె ఇంకొక ఆమె కిరాయి ఉన్నాడు అవి పడేసింది కదా. మా చెల్లె ఈమె ఏవైతే ఇంజక్షన్స్ ఇచ్చిందో ఇక్కడ రెంట్ ఉండేట ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇచ్చి ఆయన బాత్రూమ్ పోయింది అని అబద్ధం చెప్పి పడేపించింది. ఈమె పడేయలేదు అవి. అయితే దాంట్లో హడావిడి ఏమైంది అంటే 2 ఇంజక్షన్లు ప్యాకెట్లు గాలి కొట్టుకొచ్చినాయి ఆకిలికంగా. నేను ఆనే కూర్చున్నా, గాలి కొట్టుకొస్తే అంత పట్టించుకోవాలి. ఆమె ఉండి గివటి పడేవంటే అవి ఎందుకని పడేస్తుర్రు, ఆయన ట్రీట్మెంట్ అయితే డాక్టర్ అయితే రాలే, ట్రీట్మెంట్ ఏం జరుగుతలేదు ఎందుకు పడేసిరని నేను సపోర్ట్ ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోయినా. నేను మా చెల్లెకి డౌట్ వచ్చి నాకు ఫోన్ చేసింది, ఏమని అక్క గిడికి రాయకి సూదులు ఇచ్చింది మరి ఇట్లా పడేమైందంటే ఏం సూదులు అని వచ్చినాం కూడా సూదులు పేపర్ మీద ఉంటాయి కదా అన్న, అవి ఇచ్చేసినాం మేము, అన్ని ఇచ్చేసినాం. అవి చూసి అవి నేనేం చేసిన దాపెట్టిన, ఎందుకంటే ఉపయోగపడతాయి కదా. అయితే అవి దాపెట్టిన తర్వాత వీళ్ళు భయం అందరు ఏమనుకోరు అంటే తన బంగ్లా మీద దుంకి చనిపోయినరు అని అనుకోరు.
కానీ అందరినీ అట్లా నమ్మిద్దాం అనుకుంది. అట్లా అట్లా అనుకుంది. కానీ బై మీన్స్ ఆ ఇంజక్షన్ల వల్లనే ఈమె దొరికింది. ఆ రోజు మొత్తం ఇంక్వైరీ చేయించింది నేనే. మా చెల్లెను ఇంజక్షన్ అంటే ఇవికి బయటికి వచ్చేసరికి ఏదో అప్పటికే మీకు ఆమె మీద అనుమానం ఉంది, ఆమె మీద ఉండే అవి దాచిపెట్టి 2 నేను దాపెట్టిన అవి ఆల్రెడీ నెల రోజుల నుంచి మీకు స్కెచ్ అది మాకు ఆడ చెవుల పడంగా వింటాం ఏదా ఏమని స్కెచ్ చేసింది తల్లి? అసలు ఆయన మొత్తంకి అద్దు, మొత్తంకి అద్దు. మొగోడొద్దు, మొగోడు పంపించిన పైసలు కావాలి, మొగోడు కట్టిన ఇల్లు కావాలి, బంగారం కావాలా, ఇల్లు కావాలా, అన్ని కావాలా, కానీ ఆయన మొత్తం అద్దు. నేను ఉండలేకన్నా ఉంటా కానీ చేసుకున్న భర్త అసలు మొత్తం కాదు. కొంతమంది సెలవు ఇచ్చారు కాలన చేతన వేసేసి బతి అట్లయినా బాగుంటుందని. అట్లా చూడవద్దు, మొత్తంకి వద్దు. నా కళ్ళ మాటనే ఉండద్దు. లేడు కదా, బయట దేశంలో ఉన్నాడు, ఎందుకు పిలిపించింది మరి? అంటే ఎట్లా పిలిపించిందో మనకు తెలియదు అన్న. లోపల ముచ్చట మన బయట ముచ్చటనే తెలుస్తుంది. అంటే మొత్తం కాదు అంటే మేము ఒక రోజు మేము ఏం మాట్లాడాలని ఇంట్లో మీరు ఒర్రకూరని మాకే బెదిరిస్తుండే రివర్స్. మేమంటే మన కిరాయి ఉన్నోళ్ళం మనకేం చేసి వాళ్ళకే నాన్న ఇప్పుడు బెదిరిస్తే కిరాయి ఉన్నోళ్ళం మనకేం చేసి మన వేరే వ్యక్తుల్ని మాకు ఎవరిని ఇట్లా అల్లుడు కానియపోతుండే. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడుకుంటాం కదా అక్క చెల్లెళ్ళము అని అల్లుడు ఇవి కాకపోతే ఇక సిరంజీలు అన్న అదే కుండీలో దాపెట్టిన నేను. అవి పేపర్ ఈ కుండీలో ఎక్కడ ఓకే ఇది కూడా కింద పడి ఉండేది. అయితేనే ఉండే సేమ్ దీని లెక్కనే ఉండే. కాకపోతే మొన్న చేపలు వేసుకుంటాను. అయితే అయితే మా చెల్లెని ఒక దెబ్బ కొట్టిన. సత్యం మా చెల్లెని ఒక దెబ్బ కొట్టిన. నువ్వు అవి ఏం సూదులని డాక్టర్ రాలి అంటారు, ఏం ఇంజక్షన్ అని పడేస్తారు మీరు అని అవి పేపర్ ఇలా దాపెట్టిన అన్న. ఇలా దాచిపెట్టారు మీరు? వాటర్ లేకుండా ఇట్లా ఉండే ఇట్లా ఉంటే దాంట్లో దాపెట్టేసి అలా అడిగినప్పుడు చెప్తాను. వీళ్ళందరూ ఏమని పాపం ఆయన చనిపోయిన తర్వాత ఆయన పడితే చనిపోయిండు అని అందరు నమ్మేసిరి. అట్లనే కింద పడి చనిపోయాడు కానీ వీళ్ళు చంపేసారు అనే విషయం తెలియదు కాబట్టి ఈమె వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి మా ఒడ్డే. వీళ్ళు ఈ ప్రశాంత్ వాళ్ళ మమ్మీ డాడీ ఉండరు ఇక్కడ? ఇక్కడ ఆమె రాని అది ఆయన వచ్చిన రోజు రానియాలి, మొక్క నీకు చూడ మాట్లాడియాలి. అసలు ఆమె కింద పడేసినాక కూడా నెక్స్ట్ డే కూడా రానియాలి. దవాఖానలో పోయి ఆడ పడేసి వచ్చింది ఆమె. సర్కార్ దవాఖానలో పోయి ఈమె సంధ్య సర్కార్ దవాఖానలో పోయి పడేసి వస్తే పోయి వాళ్ళ అమ్మ అలా మనమళ్ళు అలా మేనమామలు ఉన్నారు హాస్పిటల్లో. ఈమె లేదు ఈమె ఉంచుకున్న సరసాలు ఎక్కువైపోయినాయి. ఈమె పక్కకు ఇలా అక్క అలా ఎవరు ఈ సంధ్య వాళ్ళ అలా వదినే అలా అన్నదమ్ములు అలా వచ్చి అక్కడ పక్కకున్నారు భయంతో. అయితే దీంట్లో మిస్టేక్ అంటే వాళ్ళ అమ్మ ఒక మాట ఇక్కడ జార కొట్టింది. దానివల్ల నాకు డౌట్ వచ్చింది. వీళ్ళకు నువ్వు ఇట్రా ఒక మాట దాయద్దు, ఎందుకు దాస్తావు నువ్వు? ఆయన అక్కడ చనిపోగానే ఈమెకు ఫోన్ చేసి నేనున్న ఇంట్లోనే ఫోన్ చేసి ఏమని చెప్పింది, కిరాయి ఉన్న వాళ్ళ కాలు మొక్కుతాను ఎందుకు అంటారన్న. ఎవరన్నారు? ఆమె సంధ్య కిరాయి ఉన్న వాళ్ళ కాళ్ళు ఫోన్ చేసింది మీకు. మీరు ముగ్గురు ఒక దాంట్లో కిరాయికి రారా సంధ్య ఫోన్ చేసి ఒక దగ్గరికి రండి అంటే ఎందుకు అని అనుకుని మేము వచ్చినాం. ఎందుకు వచ్చినా ఈమెకు ఫోన్ చేసింది, వీళ్ళు బయట కూర్చుండ్రు, నేను ఇంట్లోకి పోయినా. ఫోన్ మేము బయటనే కూర్చున్నాము. ఫోన్ వస్తుందని ఇంట్లోకి పోయినా. ఫోను సంధ్య అక్కది. సంధ్య అక్క దవాఖానకి ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి చనిపోయినాడు కదా అన్న. ఆ అన్న చనిపోయిందని తెలియదు అంటే ఈయన చనిపోయినాడే. చనిపోయినాకన్నా తీసుకెళ్ళండ్రు, చనిపోయినాక తీసుకెళ్ళారు. చనిపోయినాక సాయంత్రం 7 గంటలకు ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళు వాళ్ళ పాప ఏడుస్తుందని ఫోన్ చేసిండ్రు. ఇది మ్యాటర్. అలా పాప ఏడుస్తుందని ఫోన్ చేస్తే వేరే వాళ్ళు పిల్లలు దడుచుకుంటారు అని చెప్పి డాడీకి ఏం కాలే మంచిగా అని అట్లా చెప్పుకొచ్చారు. అట్లా చెప్పొచ్చాం కూడా. ఎవరు చెప్పించారు ఇది? ఎవరితోని? పిల్లలతోటి. డాడీకి ఏం కాలేదు మీరు ఊకోండి బాగున్నాడు అని. సంధ్య వాళ్ళ పిల్లలతోని మా డాడీ మంచిగా ఉంటా అంటే మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పింది. మా పాప పెద్ద పాప ఇప్పుడు కొద్దిగా లోపల ఉంది. అయితే బెలూన్ బాగులో కొట్టింది సార్. ఇక్కడ ఆడుకుంటుంటే బెలూన్ బాగులో కొట్టింది. ఆకిలి నొక్కుతుంటే అయితే ఆ రోజు ఫోన్ చేసి ఆయన చనిపోలేదు బాగానే ఉన్నాడని చెప్పింది. అంతేనా? పిల్లలకు అయితే ఆ రోజు మీకు ఫోన్ చేసి మీరు అందరూ ఒక రూమ్లో రారు, కిరాయి ఉన్న రూమ్లోకి అంటే వీళ్ళు అందరు పోయారు. వీళ్ళతో పాటు సంధ్య లోపలికి పిలిపించుకుంది అందరినీ. ఫోన్లో సర్కదాకా నుంచి మీకు ఫోన్ చేసింది. ఫోన్ నెంబర్ ఉంటే కదా కిరాయి ఉన్న ఫోన్ చేసి ఏమన్నా అంటే జ్యోతి ఏమంటే బయట ఉన్నామంటే మీ కిరాయి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ లోపలికి కోరంటే ఈమె 4 పోయినాం. పోతే
మీ కాలు మొక్తా మీ దండం పెడతా మంచమే ఎవ్వరు వచ్చా అని చిన్న పిల్లల కాడికి పెద్దోళ్ళు ఆగు చిన్న పిల్లలకి అని పెద్దోళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మీడియా వాళ్ళు వచ్చినా కానీ అందరికీ మంచం మీకేని కింద పట్టడని చెప్పు మీ కాలు మొక్తా అంటే నేను ఇలా అప్పటికి మేము ఇంకా కొడుతూనే ఉన్నాము మీకు తెలుసు అంతా ఏం చేస్తున్నాను అట్లా సరే అని కొడుతూనే ఉన్నాము అట్లా మా చెప్పేసి సరే అక్క అని నేను నమ్మేసినట్టుంది సింపుల్ నమ్మేసినట్టుంది మీ కాలు మొక్తా మంచం మీకే కింద పడ్డాడని చెప్పురి చెప్పుర్రి మీ దండం పెడతా నన్ను బతికిరా అంటే దాంట్లో ఒక మిస్టేక్ వాళ్ళ అమ్మ ఈయన కూస్తుంది ఎవరమ్మా సంధ్య వాళ్ళ అమ్మ ఆ ఊరి సంధ్య వాళ్ళ అమ్మ ఈయన కూస్తుంది ఆమె కూడా మీ కాలు మొక్త బుజ్జి మా బిడ్డ బతికిరంటే మీ బిడ్డ తప్పేయాలే ఎందుకు బతికేయాలని నేను సీరియస్ అయినా ఆ రోజు నేను సీరియస్ అయినా నీ బిడ్డ తప్పేయాలి ఎందుకు బతికేయాలా మేమెందుకు అనాలా ఉన్నమాట చెప్తాం మేము ఎవ్వరు అన్నారా అని మేము అనేసినాము ఆ రోజు అయితే అందరు చచ్చిపోయిన తర్వాత పాప వాళ్ళ అమ్మ వచ్చి నా సేవ ముట్టుకోదని ఆమె పాపం బతుకున్నప్పుడు సో మాట్లాడలే ఉన్నప్పుడేమో అత్త ఊక తిడుతుందని ఆమె మీద ఊక నిందలేసేది అట్లా ప్రశాంత్ వాళ్ళ తల్లి మీద మొక్క దేవుడు వచ్చేటోళ్ళు అయితే ఇట్లా అక్కడ సంబంధం పెట్టుకోరన్నా తెలుసా మాసంటోళ్ళం గాలి దాని బొంద దేవుడు వస్తారన్న తెలియదు అన్న నిన్న అమ్మ అయితే దేవుడు వస్తాడా అది నాకు తెలియదు అన్న కొంతమంది అంటారు ఎల్లమ్మ వస్తా అంటే అది దేవుడికి తెలుసు మాకైతే తెలియదు అట్లా తెలియదు తర్వాత ఏమైంది తర్వాత ఏమైందా సాబ్ అయిపోయిందా ఇవాళ అమ్మ ఏడిస్తే అవలు ఇలా వాళ్ళ మణమరాలను మీకు బుజ్జి మీకు ఏం తెలుస్తుందో చెప్పురు అంటే ఇది కొంచెం భయపడేరు వాళ్ళు వాళ్ళు భయపడితే నేను ధైర్యం చేసి నేను ఆ ఇంజక్షన్ పేపర్ ఉన్నాయి కదా ఇట్లా జరిగింది తీసుకొచ్చిన ఇది ఉట్టిగా ఆయన చనిపోలే అక్క ఇట్లా ఇంజక్షన్లు ఇచ్చిన అన్న ఇచ్చిన ఇంజక్షన్లు ఇచ్చిన ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇంజక్షన్లు ఇచ్చిన ఇగో అవి చచ్చిపోలే సిరంజలు ఇచ్చింది ఆమెతో పంపించింది ఆమె దగ్గర స్మెల్ వస్తుంది అని చెప్పి అప్పుడు ఒక్కొక్కరికి అడిగిపించా నేను పోలీసు వాళ్ళ పిలిపించి పోలీసు వాళ్ళ అంటే అలా మడమరాలు కానిస్టేబుల్ అలా ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ కోడలు ఉండి ఇలా అడిగితే మీరు భయపడుతుంది ఆమె పోలీసా ఆమె కానిస్టేబుల్ అయితే అడగంగానే దాచేది ఏం లేదు అక్క ఇట్లా సంగతి ఇట్లా లెక్క ఇట్లా అని ఏమని చెప్పినా అంటే ఇంజక్షన్లు తెమ్మన్నాయి మేము ఇంజక్షన్లు జరిగిందో ఫస్ట్ నుంచి మొత్తం చెప్పారు ఇంజక్షన్లు తీసుకొచ్చింది అని మొత్తం చెప్పేసరికి ఆడు బంటి ఆడు ఏడు ఉన్నాడో బంటి అని వీళ్ళందరూ పోయి అదే రోజు దిశాలు పెట్టుకోరు అందరు పోయి బంటి కానీ తీసుకొచ్చారు సంపుడు బంటి కానీ మా ఇంట్లో గీంట్లో 2 దెబ్బలు వేసారు బంటి ఏమేమి చెప్పంటే చెప్పలే కొంచెం మత్తులు ఉన్నాడు అంటే డ్రింక్ చేసినాడు 2 దెబ్బలు అయినా అన్న కొట్టకూరు ఎట్లా కూర్చో ఓపుకుతున్నాడు అని చెప్పేసి అప్పుడు 20,000 తాగనీకే ఇచ్చిందంట 20,000 రూపాయలు తాగనీకి అవుట్ చేయనీకి ఇచ్చింది 50,000 రూపాయలు బంటి జాబ్ లో ఉన్నాయి ₹1,00,000 మాట్లాడుకోరు చంపడానికి 1,20,000 అయితే 50,000 క్యాష్ ఇచ్చింది ఇంకా 70,000 తర్వాత ఇస్తాను ఇంకా 20,000 ఆల్రెడీ ఇచ్చేసింది మందుకు మొత్తం కలిపి మందు మొత్తం చంపడానికి 1,20,000 తన అవుట్ అయ్యానికి అప్పుడు బంటి మొత్తం బయట పెట్టిండు నాదేం తప్పులేదు సందేహం చేయమంటే చేసిన నాకు 50,000 చేతికి ఇచ్చిందని తన కూడా నిజం ఒప్పుకున్నాడు అబద్ధం ఎందుకు నిజం ఒప్పుకున్నాక మళ్ళీ అప్పటికి వర్షం ఫుల్ పడుతుంది అన్న ఫుల్ వర్షం పోలీసు వాళ్ళని పిలిపించినా ఇదే చెప్పినాము ఒప్పుకుందా నేనే చంపినా ఇంకా ఒప్పుకోవాలి అప్పటికి వీడెల్లవాడి అబద్ధం చెప్తురా అంటుంది మిమ్మల్ని అంటుంది వీళ్ళు అబద్ధం చెప్తారు నేనంటే అబద్ధం ఆమె అంటే అబద్ధం 5గురు అబద్ధం అయినా అని ఎత్తేసినోడు అయితే అబద్ధం కాడు కదా పైసలు తీసుకున్నాడు అబద్ధం పైసలు తీసుకున్నాడు మేమంటే పొన్ని మేము కుళ్ళుతోనే అబద్ధం చెప్పినాము పైసలు తీసుకున్నాడు అయితే అబద్ధం చెప్పాడు కదా మేము ఇదే పట్టాడినాము పైసలు తీసుకున్నాడు అబద్ధం ఆడు కదా అని చెప్పేసి మేము అనేసరికి మేడం వచ్చింది మోపాల నుంచి అదే సార్లు మేడం డిపార్ట్మెంట్ మొత్తం దిగింది ఎంక్వైరీ చేసి అంతా చేసి అదే నైట్ చేస్తే అబద్ధం చెప్తున్నా అన్నా కానీ కారు ఎక్కించ నా పేరు చెప్పిరు కానీ చెప్పొద్దని చెప్పినా కానీ అన్న చూడు బెదిరిస్తుంది లాగి అనుకోవడం కూడా చెప్పొద్దని చెప్పినా ఆయన చెప్తుంది ఆయన కొట్టనికి పోయినా నువ్వు తప్పేసి మళ్ళీ రివర్స్ ఆయనంతా మాకు పూసుకోమన్నావు అది అంటే నువ్వు బయట పడాలని చూసినావు ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది వాళ్ళకి
భూమి మీద ఇలా భూమి మీద బతికే అర్హత ఉండకూడదు. ఎందుకంటే ఒక్కళ్ళని చూసి ఒక్క లేడీస్ ఇప్పుడు మాకు అందరికి వస్తుందన్న. ఫోన్లు ముట్టాలంటే భయం అవుతుంది. ఫోన్ ముడితే అవే వస్తున్నాయి. ఇసొంటి రండాలి. ఇప్పుడు నీకు ఇష్టం లేకుంటే విడాకులు ఇచ్చేసుకోవచ్చు కదా, ఆయనతోనే ఉండొచ్చు. లేకపోతే ఆయన రప్పించినావు, నాకు ఇష్టం లేదు నేను ఉంచుకున్నంతోనే ఉంటా అంటే ఇడిసేడుతుండే కదా. ప్రాణం ఎందుకు తీసినావు? తనకి ఇంత ఆస్తి ఉంది, అంత ఉంది, తన ముసలోడు ఏమన్నా ఇంకో పిల్లం వస్తుండే కదా. నువ్వెందుకు సంపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేకుండా చేసినావు. తండ్రి లేకుండా చేసినావు. ఒకటి నువ్వు మోసపోయినావు. రెండు నువ్వు మోసపోయినావు. నువ్వు 4 వద్దులు ఉండొస్తావు. చచ్చిపోయినట్టు తిరిగి రాడు కదా అన్న. ఇసంటోళ్ళకు నేను ఏమంటున్నా, ఇన్ని జరుగుతున్నాయి కాక ఇన్ని జరిగినా వీళ్ళు ఒకటి ఏంటంటే ఏముందులే 6 నెలలు జైలు ఉండేసి వస్తామని ఫీల్ అవుతాను. తర్వాత ఏం ఏర్పడతాను నా బతుకు. ఇప్పుడు ఎంజాయ్ చేసిన తర్వాత జైలు నుండి వస్తా, తర్వాత మళ్ళీ అదే విషయం వేస్తా అంటే ఒక్కసారి 2 సార్లు తర్వాత నీ జీవితం చూసుకో. ఎంతైనా కానీ నెత్తి మీద భర్త ఉన్నంత అంటది. కానీ నీకు ఇష్టం లేకుంటే భర్త ఉన్నంత అంటది. ఆడు చెడ్డోడు తాగబోతాడు కానీ, ఆడు కొట్టిటోడు కానీ, ఎవడన్నా కానీ. ఇప్పుడు నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావు కాబట్టి 2 దెబ్బలు వేసిండు. నువ్వు వేయకుంటే ఎందుకు ఒక 2 దెబ్బలు ఎందుకు వేస్తుండే? నువ్వు ఇంత ముందు కూడా ఇట్లాంటి తప్పులు చేసినావు కాబట్టి కెమెరా పెట్టిండు. లేకపోతే ఇది మొత్తం మీద ఇది పరిస్థితి మొత్తం మీద. ఇంకోటి ఇలాంటి వాళ్ళకి ఏం జరగాలంటే ఒక్క ఆడవాళ్ళని చేయబట్టి అందరికి వస్తుంది, తల దించుకోవాల్సింది మాకు. ఇలాంటి వాళ్ళకు ప్రాణానికి ప్రాణమే తీసేయాల. బతికే రూల్స్ ఇవ్వద్దు చూడ. అది పరిస్థితి మొత్తం మీద. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ఆ అక్కకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేసిర్రు ఏం జరిగారు అనే విషయాలు తెలుసు. ఈ గ్యాప్లోనే ఆ ప్రశాంత్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ తల్లి కూడా రావడం జరిగింది. ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ అల్లుడు కూడా వచ్చింది. ఇక్కడ మీకు అర్థమవుతా ఉన్నదా, ఇక్కడ ఉన్న కిరాయికున్నోళ్ళని కూడా మీరు ఏం చెప్పొద్దు అని వీళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళని మ్యానిపులేషన్ చేసి వీళ్ళు ఆల్రెడీ అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది ఇంగ్లీషన్లు కూడా దాచిపెట్టారు కాబట్టి ఇవన్నీ వీళ్ళు చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడికి ఇంకోటి ఏంటంటే పాపం కిరాయికున్నోళ్ళకు కూడా ఆయన ప్రశాంత్ అనే వ్యక్తి మంచోడు కాబట్టి ఈమెకు ఆల్రెడీ గడికొకసారి ఇతను ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ అనే వ్యక్తి, ఈ బంటి ఎవడైతే ఉన్నాడో బంటికి అక్రమ సంబంధం ఉందా లేదా అన్న విషయం తెలియదు. కానీ బంటికి 1,20,000 రూపాయలకి హస్బెండ్ మీ మిల్డి మీకే నూకేసడానికి ఇదంతా ప్లాన్ చేశారు. నీకు అంత ఇష్టం లేనప్పుడు, నీకంత ఇక ఒక మాట ఉంటుంది, ఇక ఆడవాళ్ళందరూ ఫీల్ అవుతారు, అంత కావురం ఉన్నప్పుడు మొగన్ని వదిలేసి పోనుంటివి, ఇంకో పెళ్లి చేసుకోను. అంతమంది పిల్లలు, అంత పెద్ద పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఇంట్లోనే అఖిల అనిల్ గారిని తెచ్చుకొని ఆ జర్నలిస్ట్ ఎట్లా జర్నలిస్టో అర్థం కాలేడు అనిల్ గాడు. అని తెచ్చుకొని బీర్లు తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని వంటోడని చేత కాదు, రాత్రి అయితే పొక్క వాళ్ళకి ఇంత తాగాలి, వాంతో ఎంజాయ్ చేయాలి. మొగడేమో అక్కడ కష్టపడు పిల్లల కోసం పెళ్ళాం కోసం. అత్తింటికి వస్తే అత్తని ఇంటికి రానియది ఈమెకేమో దేవుడు వస్తాడంటే ఈమెకి. ఇట్లా బగ్గ దాగి తిని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి దేవుళ్ళు వస్తారా? ఇదా పద్ధతి? ఇక ఒకసారి వాళ్ళ తల్లితో కూడా మాట్లాడే ఇది మొత్తం మీద ఈమె ఎంత ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్షలు పడ్డా తప్పలేదు. ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఇండ్లోళ్ళు కూడా ఆమెకు సహకరిస్తున్నారన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సంధ్య ఎవరైతే ఉన్నారో సంధ్యకి ఇక్కడ ఉన్న విషయాలన్నీ మొత్తం షేర్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు కూడా తీసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఆ సంధ్యకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో అందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే నిజాయితీ ఇక్కడ ఉన్న కిరాయిలు ఇంత నిజాయితీగా చెప్తా ఉన్నారు. ఆమె ఇంజక్షన్లు ఇచ్చి అందులో బాత్రూమ్ పోయింది అని చెప్పి ఇక్కడ కిరాయికున్న ఆమెను అక్కడ వడిసి రాపో, నీ మొగడు ఎరగబోతే ఆమె ఎందుకు తీసుకోతుందమ్మా? సంసారం నువ్వు చేస్తున్నావు, ఆయన చేస్తుండా. పంపించినందుకు ఆమెకు కింద పడిపోయిన దానికి కూడా నువ్వు ఎట్లా పడేసావు అని మళ్ళీ అదే రాత్రి వర్షంలో అలా భర్తని తీసుకొని పోయి ఎటుకల్లో దివి ఆ సంచి తీసుకొని వచ్చినాం. మళ్ళీ మేము ఒక్కళ్ళ నాయం సంచి పడేసింది, పడేసిన సంచి ఆయన రక్తము చూపించరా, రక్తము దుడిచేసింది, బుడుసు దుడిచేసిన రక్తం, అవి సిరంజి బ్లౌజులు మొత్తం తీసుకొచ్చి పెట్టారు బయట. అవన్నీ నీళ్ళలో దివి మేము 11 గంటలకు రాత్రి వర్షం పడంగా కూడా నీళ్ళలో దివి ఆ ఇంటోళము మేము అందరం దివి తీసుకొని మరీ తీసుకొచ్చినాం అదే రాత్రి. ఎందుకంటే ఒకవేళ న్యాయం జరగాలని. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇది ఒక దృశ్యం సినిమా కన్నా పెద్ద నెక్స్ట్ లెవెల్ స్కెచ్. ఇది దృశ్యం సినిమా కంటే పెద్ద స్కెచ్ ఇది. ఇక్కడ ఎవడైతే జర్నలిస్ట్ అని చెప్పుకోబడ్డ అనిల్ ఎవడైతే ఉన్నాడో దీనికి సూత్రధారి ప్రతి ఒక్కటి. అంటే వాడు ఆల్రెడీ ముందు చెప్పిండంట అనిల్ అనే వ్యక్తి, ఆ ప్రముఖ జర్నలిస్ట్ ఏమన్నాడంట, వద్దు అన్నాడంట. కానీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ ఉంటే ఇక్కడ సంధ్య అయితే లేదు. హస్బెండ్కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో పొట్టన పెట్టుకుంది. ఆ ప్రశాంత్ వాళ్ళ తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇంత పెద్ద స్కెచ్లు అంటే రేపు పొద్దున
పెళ్ళాలకు ఫోన్లు ఇవ్వాలన్న అనుమానమే. అంటే ప్రతి క్షణం ఇక పెళ్ళాన్ని నమ్మలేని సిచ్యువేషన్ అనుకోవచ్చు ఇక్కడ. ఇలాంటి దారుణాలకు ఒడిగడతా ఉన్నారు. మీరే ఆలోచించండి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనేది. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నించాం.